హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చూశారు కదా. లాస్ట్ వీడియోలో మా అబ్బాయి శ్రీరామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేము అయ్యప్ప స్వామివారికి అభిషేకం, అలాగే ఎంతోమంది స్వాములు నన్ను, మా శ్రీవారిని, మా అబ్బాయి శ్రీరామరెడ్డిని ముగ్గురిని ఆశీర్వదించిన వీడియో కూడా పెట్టాను కదా. మీలో ఎంతమందికి ఆ వీడియో నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మేము అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు వడి భిక్ష ఏర్పాటు చేసామని చెప్పాను కదా, ఆ వీడియో కూడా పెడతానని చెప్పాను కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అయ్యప్ప స్వామివారి కరుణతో ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో తృప్తినిచ్చింది. స్వాములు ఎంతో నిష్టగా వడి భిక్ష స్వీకరించి వారి నోటి నుండి వచ్చిన స్వామియే శరణమయ్యప్ప అన్న మాటలు మా ఇంటిని, మా మనసును పావనం చేశాయి. అయ్యప్ప దీక్ష అనేది సామాన్యమైనది కాదు. శాస్త్రం ప్రకారం 41 రోజులు ఒక మండలం అంటారు. ఏదైనా ఒక పనిని లేదా పూజను ఒక మండలం పాటు అంటే 41 రోజుల పాటు నిష్టగా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని మరియు ఆ దేవుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ మండల దీక్షను పాటిస్తారు. 41 రోజుల పాటు కఠినమైన మండల దీక్షలో కాళ్లకు చెప్పులు లేకుండా చన్నీటి స్నానం చేస్తూ నేల మీద పడుకుంటూ ఆ అయ్యప్ప స్వామివారి నామస్మరణలోనే గడుపుతారు. తత్వమసి అంటే నీవే ఆ దైవానివి అని తెలుసుకోవడమే ఈ దీక్ష యొక్క పరమార్థం. అందుకే మాల వేసుకున్న స్వాములను మనం పేరు పెట్టి పిలువము, సాక్షాత్తు స్వామి అని పిలుస్తాము. అంతటి పవిత్రమైన స్వాములకు అన్నం పెట్టడం మా పూర్వజన్మ సుకృతం. అయ్యప్ప స్వామివారి కలియుగ వరప్రదాత. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. ఇద్దరి శక్తి కలిసిన అద్భుతమైన దైవం మన మణికంఠుడు. కుల, మత, పేద, ధనిత తేడాలు లేకుండా అందరూ ఒకటే అని చాటి చెప్పే దైవం ఆయన. శబరిమల యాత్ర అంటే మనలోని అహంకారాన్ని వదిలేసి దైవత్వాన్ని చేరుకునే ప్రయాణం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అబ్బాయి శ్రీరామరెడ్డి పుట్టినరోజు డెకరేషన్ చేసుకుంటామంటే గురుస్వామి గారు ఒప్పుకోవడంతో పాటు మరో విషయం చెప్పారు. ఆ విషయం విన్న వెంటనే మాకు చాలా ఆనందం కలిగిందని చెప్పన్నాను కదా. అదేంటనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా, అది ఈ వీడియోలో చెప్తున్నాను వినండి. గురుస్వామి గారు మా అత్తయ్య గారు మా మామయ్య గారికి ఏం చెప్పారంటే, మీ మనవడి శ్రీరామరెడ్డి పుట్టినరోజు చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం అదే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చేసుకొని మీ మనవడి పుట్టినరోజు అని చెప్పన్నారు ఆయన. ఆ మాట విన్నట్టు మాకు చాలా ఆనందం కలిగింది. మేము అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించుకోవడంతో పాటు ఆ రోజు శనివారం అవ్వడం వల్ల ఇక్కడ స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు చెప్పడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వెంకటేశ్వర స్వామి మా ఇలవేలు పైన ఆ వెంకట నామస్మరణతో ఈ వేడుక జరగడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంతమంది అయ్యప్ప స్వాముల మధ్యలో మా బుల్లి మణికంఠుడు చూడండి ఎలా ఏడ్చేస్తున్నాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంతమంది స్వాముల మధ్యలో మా బుల్లి మణికంఠుడు అలా ఫోటో తీయించుకొని నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా బుల్లి మణికంఠుడు కూడా 4-5 సంవత్సరాల తర్వాత మాల వేసుకుంటే ఇలాగ ఉంటాడని చెప్పి అనిపించింది ఆ స్వాములు చూస్తుంటే. అయ్యప్ప స్వాములు ఫోటో తీయించుకొని గురుస్వామి గారి పాదాలకి నమస్కరించి స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరారు.